కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి కిరాతకం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కుటుంబ ఆస్తితో పాటు తన తండ్రి పెన్షన్ కు అడ్డు తగులుతున్నారనే అక్కసుతో సొంత అన్నదమ్ములను ప్లాన్ ప్రకారం హత్య చేసింది. అనంతరం శవాలను కూడా కనిపించకుండా మాయం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేటి యుగంలో ఆస్తి తగాదాలు, కుటుంబ పోకడల విషయంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు అన్న తేడాలు అస్సలు కనిపించడం లేదు. ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. అది పల్నాడు జిల్లా. ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. నకరికల్ యానాది కాలనీకి చెందిన పౌలురాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నకరికల్ గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆయన పక్షవాతం బారిన పడ్డాడు. వ్యాధి ముదిరి ఎంత చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది నెలల క్రితమే చనిపోయాడు. ఇదిలా ఉంటే పౌలురాజు భార్య కూడా కొన్నాళ్ల క్రితం చనిపోయింది. చనిపోయిన ఇద్దరు దంపతులకు 3 పిల్లలు కాగా అందులో 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పౌలురాజు పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. రెండో సంతానమైన కుమార్తె కృష్ణవేణికి పెళ్లి చేసి పంపించారు. పెళ్లైన కొన్నాళ్లకు అత్తాకోడళ్ల మధ్య పొసగక కుటుంబ కలహాల నేపథ్యంలో కృష్ణవేణి భర్తను వదిలి పుట్టింట్లో ఉంటుంది. ఇక మూడో సంతానం దుర్గారామకృష్ణ. ఇతనికి కూడా వివాహమైంది. అక్కను చూసి నేర్చుకున్నాడో ఏమో కుటుంబ కలహాలతో భార్యను విడిచిపెట్టాడు. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడు గోపీకృష్ణ భార్య కూడా అతని వేధింపులు తాళలేక భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ముగ్గురు తండ్రి పౌలురాజు దగ్గరే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి ఉన్నంత కాలం బాగానే సాగింది వీరి వ్యవహారం. పక్షవాతం ముదిరి తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి గొడవలు మొదలయ్యాయి. అన్న, తమ్ముడు, అక్క ఈ ముగ్గురి మధ్య గొడవలు చాప కింద నీరులాగా పెరిగిపోయాయి. ఆస్తితో పాటు ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు ఘర్షణ పడ్డారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున తండ్రి డబ్బు, ఆస్తి మొత్తం తనకే దక్కాలని కుమార్తె కృష్ణవేణి అన్నదమ్ములతో గొడవ పడింది. అయితే ఆస్తిని తన సోదరికి ఇచ్చేందుకు అన్నదమ్ములిద్దరూ అంగీకరించలేదు. ఈ విషయంలో కూడా వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీన్ని మనసులో పెట్టుకున్న కృష్ణవేణి ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని పథకం పన్నింది. తండ్రి ఆస్తికి అడ్డుగా ఉన్న అన్నదమ్ములను హత్య చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వారిని కిరాతకంగా హతమార్చింది. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉండడంతో డిసెంబర్ 10వ తేదీన అన్నకు అతిగా మద్యం తాగించింది. అనంతరం మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఇక తమ్ముడి వంతు రానే వచ్చింది. అక్కే తన పాలిట యముడని తమ్ముడు గుర్తించలేకపోయాడు. దీంతో నవంబర్ 26న బయటకు తీసుకువెళ్లి కాల్వలో తోసేసి చంపేసింది. వీరిద్దరి మృతదేహాలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా నకరికల్లో మరో వ్యక్తితో కృష్ణవేణికి వివాహేతర సంబంధం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అతడి సహాయంతోనే అన్నదమ్ములను హతమార్చినట్టు అనుమానించారు స్థానికులు. సీన్ కట్ చేస్తే కానిస్టేబుల్ గా ఉన్న గోపీకృష్ణ బండ్లమోటు పిఎస్ కు ఎన్ని రోజులైన విధులకు హాజరు కాకపోవడంతో పోలీసులు అక్క కృష్ణవేణిని అడిగి విషయం తెలుసుకున్నారు. స్థానికుల నుంచి కూడా సమాచారం స్వీకరించారు. దీంతో ఈ హత్య వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో కృష్ణవేణిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. సొంత అన్నదమ్ముల మృతదేహాలను ఏం చేసిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.